మీరు కస్టమర్ అయినా జొమాటో కెప్టెన్ అయినా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మీకు ఒక చిన్న అవగాహన కోసం నేనైతే ఈ వీడియోని అయితే చేశాను. అండ్ జొమాటో కెప్టెన్స్ పడే కష్టాన్ని ఈ రోజైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. రియల్ హీరోస్ అంటే వాళ్ళే. ప్రతి కెప్టెన్ మెయిన్ గా ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏంటంటే, మనకు వచ్చేది 35 రూపీస్ అయినా మనం ఒక 3 km వరకు ట్రావెల్ చేయాలి. అండ్ రెస్టారెంట్స్ దగ్గర కూడా మనం పైకి ఎక్కాలి, ఒక 4 స్టేర్స్ వరకు పైకి అయితే ఎక్కాలి. అండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కూడా 4 to 5 స్టేర్స్ పైకి ఎక్కి స్టెప్స్ ఎక్కి ఇవ్వాలంటే చాలా ట్రబుల్ అవుతున్నాం. దీనివల్ల మనకి చాలా లాస్ అయితే అవుతున్నాం. మనకు వచ్చే 35 రూపీస్ కోసం 10 స్టేర్స్ వరకు పైకి వెళ్ళి మళ్ళీ మనం కిందకు వచ్చి మళ్ళీ వేరే ఆర్డర్ కోసం వెయిట్ చేసి ఇవన్నీ చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది మనకి. జొమాటో కెప్టెన్స్ మెయిన్ గా ఫేస్ చేసేది ఏంటంటే, రెస్టారెంట్స్ దగ్గర చాలా డిలే అయితే అవుతుంది. దానివల్ల కస్టమర్స్ జొమాటో కెప్టెన్స్ మీద ఫైర్ అవుతున్నారు, కానీ రెస్టారెంట్స్ వాళ్ళు మాత్రం చాలా డిలే అయితే చేస్తున్నారు. దీనివల్ల ఎఫెక్ట్ కెప్టెన్స్ కి అయితే పడుతుంది. కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కొన్నిసార్లు అయితే ఆర్డర్స్ చాలా స్లోగా ఉంటున్నాయి. ఒక 10 kilometers వెళ్ళాక మళ్ళీ రిటర్న్ అయితే ఖాళీగా రావాల్సి వస్తుంది. దానివల్ల మనకి కొంచెం లాస్ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రాఫిక్ లో ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్న సిచ్యువేషన్ లో వెదర్ కండిషన్ కూడా చాలా దారుణంగా ఉంది కదా. అస్తమాట్లు వర్షం పడుతుంది, ఒక చోట నుండి ఒక చోట ఉండట్లేదు. అది కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనకైతే కుదరడం లేదు. ఆర్డర్ డిలే అవుతే వాళ్ళేమో ఫైర్ అవుతారు. సో ఇది కూడా మన కెప్టెన్స్ మీద అయితే పడుతుంది. ప్రతి కెప్టెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఉండడు, ఎందుకంటే చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇలాంటివన్నీ తెలుసు. సో ఎక్కడ ఈ ఆర్డర్ ని ఎలా చేయాలని చెప్పి వాళ్ళకైతే ఒక అవగాహన అయితే ఉంది. సో కొత్త వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఎప్పుడైనా మీరు ఒక డెలివరీని చేసేటప్పుడు అది ప్రీపేమెంటా లేదంటే మనం వెళ్ళి క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవాలా, సీఓడి అని చెప్పి ఉంటుంది కదా, ఆ క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవాలని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత డెలివరీని అయితే డన్ కొట్టండి. ఈ రోజు నేను మెయిన్ గా గమనించింది ఏంటంటే, ఒక చోటన వర్షం పడుతుంటే ఒక చోటన వర్షం పడట్లేదని చెప్పాను కదా. సో నాకైతే వర్షం పడినా సరే జొమాటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా ఒక 20 రూపీస్ ఇచ్చి నన్ను వర్షంలో కూడా వర్క్ చేపిస్తున్నారు. సో నాకైతే అదైతే నచ్చలేదు. బట్ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కాబట్టి చాలా మందికి అది నీడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే వర్క్ చేసుకుంటారు. బట్ మనం అంత కష్టపడి కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కస్టమర్ రెస్పాన్స్ అవ్వరు. పైగా ఒక 5th floor వరకు మెట్లెక్కి రావాలని చెప్పి మనకైతే రెస్ట్రిక్షన్స్ అయితే పెడతారు. డోర్ బెల్ కొట్టొద్దు, కాల్ చేయొద్దు, వాచ్మెన్కి ఇవ్వద్దు అని చెప్పి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే ఆ 10 రూపాయలు 20 రూపాయలు ఏం సరిపోతాయి మీరే చెప్పండి. జొమాటో అయినా స్విగ్గీ అయినా ఏ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయినా స్టార్టింగ్ లో చాలా బాగా వస్తాయి. తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత అమౌంట్ అయితే మొత్తం డ్రాప్ అయిపోతాయి. నేనైతే ఇది ఫేస్ చేశాను. స్టార్టింగ్ లో చాలా బాగా అయితే ఇచ్చాడు, ఫ్లాట్ పేమెంట్ అని చెప్పి ఒక 2500 వరకు పర్ డేలో ఎర్న్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చాడు, అవైలబిలిటీ అయితే ఉంది. బట్ నాకు ఒక 2 weeks 3 weeks దాటాక అమౌంట్ అయితే ఆపేశాడు. ఫ్లాట్ పే అనేది నార్మల్ ఇన్సెంటివ్ రూపంలో అయితే ఇచ్చాడు. సో ఆ ఇన్సెంటివ్లు ఎలాగో రావనుకోండి, మనమైతే ఫుల్ గా వర్క్ చేయం కాబట్టి. అండ్ ఫుల్ టైమ్ లో వర్క్ చేసే వాళ్ళకి అది బాగా అయితే యూజ్ అవుతుంది. ఇన్సెంటివ్లు కొంతవరకు మనకి హెల్ప్ అయితే అవుతాయి కదా. అట్లీస్ట్ ఒక పెట్రోల్కి వచ్చినా ఒక 200 రూపీస్ అది చాలు కదా మనకి. ఈ రోజు ఒక ఆర్డర్ ని అయితే నేను ప్రాబ్లమ్ ని ఫేస్ అయితే చేశాను. ఇది మీ అందరికీ తెలియాలి, కొత్త వాళ్ళకైతే మరీ ముఖ్యంగా తెలియాలి. సో మీరైతే ఈ చిన్న మిస్టేక్ ని మీరైతే చేయకండి. అండ్ నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. నేనైతే రెస్టారెంట్ కి వెళ్లే ముందే నాకు కస్టమర్ దగ్గర నుంచి కాల్ అయితే వచ్చింది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, భయ్య మాకు ఆర్డర్ వద్దు, మేమైతే ఆర్డర్ ప్లేస్ చేసాము బట్ అది క్యాన్సిల్ అవ్వట్లేదు, మేము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాము అని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. బట్ నేనైతే ఏమీ చేయలేను కాబట్టి నేనైతే ఒకటే మాట చెప్పాను, భయ్య మీరైతే యాప్లోకి వెళ్ళి మీరైతే క్యాన్సిల్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాలి, నేనైతే ఏమి చేయడానికి ఆప్షన్ అయితే ఉండదని చెప్పి నేనైతే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కస్టమర్ అయితే వినకుండా కోపంతో కాల్ అయితే కట్ చేశారు. నువ్వు తీసుకురా నేను చూస్తాను అన్నారు. సర్లే అని చెప్పి నేనైతే రెస్టారెంట్కి వెళ్ళాను. ఫస్ట్ అయితే వాళ్ళకి చెప్పాను, భయ్య కస్టమర్ ఇలాగా క్యాన్సిల్ చేసేయమంటున్నారు అని రెస్టారెంట్ వాళ్ళకి చెప్తే, భయ్య ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, మీరైతే తీసుకెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సిచ్యువేషన్ని. వాళ్ళే క్యాన్సిల్ చేసుకోవడమో లేదంటే రిటర్న్ తీసుకురావడమో ఏదో చేస్తారు. సో మీరైతే ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోండి, ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మీకు ఎఫెక్ట్ అయితే అవుతుంది అని చెప్పి రెస్టారెంట్ వాళ్ళు అయితే నాకు చెప్పారు.
సర్లే అని చెప్పి నేను ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకున్నా, స్టార్ట్ అయిపోయాను. కస్టమర్ లొకేషన్కి వెళ్ళాక కస్టమర్కి కాల్ అయితే చేశాను. భయ్యా నేనైతే క్యాన్సిల్ చేయలేను, మీరే క్యాన్సిల్ చేసుకోవాలి యాప్ త్రూ అని చెప్పి నేనైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళైతే అర్థం చేసుకుని వాళ్ళైతే కిందకు వచ్చి పేమెంట్ అయితే చేసి పార్సల్ అయితే తీసుకున్నారు. బట్ అలా స్టార్టింగ్లో చాలా అంటే చాలా ఏడిపించారు నన్ను. ఎందుకంటే వాళ్ళు ఒక 500 రూపీస్ క్యాష్ అయితే తీసుకొచ్చారు, నాకు కావాల్సింది 176 రూపీస్. వాళ్ళైతే క్యాష్ తీసుకొచ్చి నువ్వు చేంజ్ తీసుకురా అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత ఏదోలా రిక్వెస్ట్ చేసి నేనైతే ఆన్లైన్ పేమెంట్ చేసి వాళ్ళ దగ్గర 500 అయితే క్యాష్ అయితే తీసుకున్నా. సో మనం ఎప్పుడు కూడా క్యాష్ని అయితే క్యారీ చేయాలి, లేకపోతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఆ ప్లేస్లకు వెళ్ళినప్పుడు మనం అయితే చాలా ట్రబుల్ అవుతాం. ఆ ఏరియాలో షాప్లు అలాంటివి ఏం లేకపోయినప్పుడు. నార్మల్ రెస్టారెంట్లో మనకి ఆర్డర్ వచ్చినప్పుడు పర్లేదు కానీ, అండ్ అదే మల్టీప్లెక్స్లోని మాల్స్లోని మనకైతే వస్తాయి కదా ఆర్డర్స్ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన తిప్పలు మామూలు తిప్పలు కాదు. మనం ఎక్కడో సెల్లార్లో బైక్ని అయితే పార్క్ చేయాలి, ఆ బైక్ ఎక్కడ పెట్టామో కూడా మనకైతే గుర్తుండదు. చాలా అంటే చాలా ట్రబుల్ అయితే అయ్యాను ఇవాళ అయితే నేను. అండ్ నాకు ఆ మాల్స్లో ఆ లొకేషన్ని ఫైండ్ చేయడం, ఆ రెస్టారెంట్ లొకేషన్ ఫైండ్ చేయడానికి చాలా అంటే చాలా ట్రబుల్ అయ్యాను. చాలా మందిని కలిసి మాట్లాడేడికి ఆ తర్వాత రెస్టారెంట్ని ఫైండ్ చేసేటప్పటికి ఆర్డర్ ఈజ్ డిలే అని చెప్పి వచ్చింది నాకు నోటిఫికేషన్. దానివల్ల నాకు డిలే అయ్యింది. సో అండ్ కొన్ని మాల్స్లో అయితే లేట్గా మనం బయటకు అయితే ఎంట్రీ ఇస్తాం కదా, సో దానికి 40 రూపీస్ వరకు అయితే ఛార్జ్ పే చేయాలంట. ఇలాంటి ఆప్షన్స్ కూడా మాల్స్లో అయితే పెట్టేశారు. ఫైనల్గా ఒకటే సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఒకటే యాప్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అయితే చేయకండి. మల్టిపుల్ యాప్స్ అయితే ట్రై చేయండి. అండ్ జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇలాగా స్విచ్ చేసుకుంటూ వర్క్ అయితే చేయండి. దానివల్ల మీకైతే ఇన్కమ్ బాగుంటుంది. అండ్ ఒకటే యాప్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేయడం వల్ల మీకైతే లో ఎర్నింగ్స్ అయితే ఉంటాయి.